మేమైతే ఎవ్రీ మార్నింగ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి మినీ గార్డెన్ టూర్ అయితే చేస్తాము. ఎందుకంటే ఈ గ్రీనరీ చాలా మంచిగా అనిపిస్తుంది. ఇది మా చెట్టుకు వచ్చిన ఫ్లవర్స్ అండి. ఒక 5 to 8 అయితే ఖచ్చితంగా వస్తాయి. ఇది మా క్యాప్సికమ్ చెట్టు. అన్ని బేబీ క్యాప్సికమ్స్ ఒక 5 to 6 వరకు గ్రో అవుతున్నాయి. చూడాలి ఎంత పెద్దగా గ్రో అవుతుందో. దాని తర్వాత మా దోసకాయ చెట్టు. ఈ దోసకాయ చెట్టు ఎంతగానో పారుతుందంటే వేరే ప్లాంట్స్ని కూడా డిస్టర్బ్ చేస్తుంది. కానీ దీనికైతే చాలా ఫ్లవర్స్ వచ్చాయి. దోసకాయలు కూడా పండాయి. మీకు చూపిస్తారు చూడండి. ఈ ఫస్ట్ దోసకాయ. ఈ దోసకాయ స్టార్టింగ్లో డార్క్ గ్రీన్ కలర్లో ఉంటుంది, తర్వాత కలర్ చేంజ్ అవుతుంది. సో ఇంకో దోసకాయ చాలా లోపలికి ఉంటుంది, అది కూడా చూసేయండి. ఈ దోసకాయలు పండుతాయో లేదో అని అనుకున్నాం, డౌట్గా ఉండే, కానీ అవి బాగానే పండాయి. ఈరోజు మార్నింగే మా అమ్మకి ఇంకో దోసకాయ కూడా అనిపించిందంట, అది కూడా చూసేయండి. ఇట్లా మన వెజిటేబుల్స్ మనమే పండించుకొని తింటుంటే చాలా ఎక్సైటింగ్గా అనిపిస్తుంది, చాలా రిఫ్రెషింగ్గా కూడా ఉంటుంది.